హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఎగ్స్ తోటి ఇలా చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి: ఎగ్స్, పావు టీ స్పూన్ పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ని పసుపు ఉప్పు వేసి ఒక 3 సార్లు కడిగిన తర్వాత చికెన్లో పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, ధనియాల పొడి అండి, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుందాము. అలానే 2 కోడిగుడ్లు అండి. అరకిలో చికెన్కి 2 కోడిగుడ్లు సరిపోతాయి. 2 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని చికెన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఎగ్స్, పెరుగు, ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి ఇవి ఫ్రెష్గా ఉంటే ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా చేసుకున్న మసాలాలు అయితే ఇంకొద్దిగా అవసరం అవుతుంది. మనకు కావలసిన మసాలాలన్నీ ఉప్పు, కారం కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటామండి. కర్రీలో యాడ్ చేసే అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2 గంటలు ఉంచితే గనక మన చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టి కూడా చాలా బాగుంటుంది. కర్రీ కూడా ఈజీగా అయిపోతుంది. 2 గంటల తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. 4 పచ్చిమిర్చిని ఇలా బారుగా పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో అయితే 2 గంటలు పెట్టుకోవాలండి. బయట ఉంచినట్లయితే గనక ఒక 3 గంటలు ఇలా ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి ఉంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 5-6 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా అండి. ఈ షాజీరా అనేది ఈ చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుందో. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా తరుక్కుంటే గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుందండి. నేను చెప్పిన విధంగా చికెన్ కర్రీని రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అనేవి కొద్దిగా పింకిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ 1 టీ స్పూన్ మనం చికెన్లో వేసి కలుపుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుందామండి. తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందామండి. ముందుగా 2 గంటలు ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి చికెన్ కర్రీ కూడా 10 మినిట్స్లో రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఎగ్స్ వేసుకొని కొద్దిగా పెరుగు ఇలా కలుపుకొని చికెన్ కర్రీ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ కర్రీని రెడీ చేసి ఎలా కుదిరింది అనేది కూడా నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో పెట్టండి. ఇలా మొత్తం ఆయిల్లో కలిసిన తర్వాత మూత పట్టుకొని ఒక 10 నిమిషాలు కదల్చకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని చేసుకోవాలండి. మరో 2 నిమిషాల తర్వాత లిడ్ తీసేసి కలుపుకుందామండి. పెరుగు వేసాం కాబట్టి పెరుగులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి చికెన్ కర్రీ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చూద్దామండి. పర్ఫెక్ట్గా ఉడికింది. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి కూర త్వరగా అయిపోతుందండి. ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర వేసుకొని కలుపుకొని మరో ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇక్కడ మీరు ఉప్పు కారం అనేది సరిచూసుకోండి. నేను వేసిన ఉప్పు కారం ఈ అరకిలో చికెన్కి కరెక్ట్గా సరిపోయాయి. అంతేనండి.
ఈజీగా చేసుకునే ఎగ్స్ తోటి చికెన్ కర్రీ అనేది రెడీ అయింది. గ్రేవీగా చాలా బాగుందండి. ఈ చికెన్ కర్రీ అనేది అన్నంలోకే కాకుండా చపాతీ, పరోటాలకు కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.